డియర్ ఫ్రెండ్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్ చిల్డ్రన్, సాధారణంగా పాఠశాలలు స్కూళ్ళకి ఆపోజిట్గా ధర్నాలు చేసే విద్యార్థులని, విద్యార్థి సంఘాలను చూస్తాం. నిరసనలు తెలిపే తల్లిదండ్రులను చూస్తాం. డామిట్, కథ అడ్డం తిరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దుమ్ముగూడెం మండలం, నిమ్మలగూడెం గ్రామములోని గిరిజన ప్రాథమిక పాఠశాల. ప్రధానోపాధ్యాయుడు రవి గారు, ఉపాధ్యాయురాలు రుక్మిణి గారు. ఆ స్కూల్లో 4వ తరగతి చదివే విద్యార్థి స్కూలుకు రావట్లేదు. టీచర్లు, తల్లిదండ్రులు పిలిపించారు, కౌన్సిలింగ్ చేశారు, కానీ ససేమిరా ఆ 4వ తరగతి పిల్లగాడు స్కూలుకు రావట్లేదు. ప్రధానోపాధ్యాయులు గారు, టీచర్ అమ్మ స్టూడెంట్లను తీసుకొని వెళ్ళి ఆ విద్యార్థి ఇంటి ముందు వినూత్న నిరసన తెలిపారు. ఆరి దెబ్బకి ఖచ్చితంగా మా బాబుని మీ స్కూలుకు పంపిస్తామని ప్రామిస్ చేశారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఎంతసేపు మనకున్న హక్కుల గురించి మాట్లాడతాము, కానీ అదే రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచిన ఫండమెంటల్ డ్యూటీస్, మన బాధ్యతలను మర్చిపోతాం. సో ఇటువంటి మహానుభావులు, అధ్యాపక బృందం ప్రతి పాఠశాలలో ఉంటే, కొందరు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఖచ్చితంగా మన ప్రభుత్వ బడులు భావి భారతదేశ పౌరులను తయారు చేస్తుందనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ.